హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ఫ్యాషన్స్ డిజైనర్స్ ప్యూర్స్ అని తీసుకొచ్చానండి ఈరోజు మీకోసం. ప్యూర్ శారీస్, సింగిల్ పీసెస్ ఉండే లాంటివి యూనిక్ శారీస్, ప్యూర్ ఫ్యాబ్రిక్స్, కొంచెం పార్టీ వేర్ కావాలంటుంటారు కదా అలాంటివి. అండ్ ఈ శారీ ఇది కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉండే ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి. కొత్తగా ఉంది ఫ్యాబ్రిక్. టిష్యూ జార్జెట్ చాలా స్మూత్ ఉంది. దీన్ని చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో మన దగ్గర 2 కలర్స్ ఉన్నాయి ఇలాంటివి. సో ఇదేమో రస్ట్ కలర్ మీద పీటా వర్క్ చూసారా. మెయిన్ స్పెషల్ ఏంటంటే పీటా వర్క్. చక్కగా లైట్ వెయిట్, కంఫర్ట్ ఉందండి చాలా. ఏదో క్రేప్ శారీ కట్టుకుంటే ఎట్లా ఉంటుంది అలా ఉంది. అసలు వర్క్ కూడా ఇంత హెవీ వర్క్ ఉన్నా కూడా ఎక్కడ బరువు కానీ ఇబ్బంది కానీ లేదు అసలు. సో దీని మీద బార్డర్ అంతా కూడా ఈ గోల్డెన్ పీటా వర్క్ వస్తూ బార్డర్ వస్తుంది. అండ్ బుటీస్ దగ్గరగా వచ్చిన బుటీస్ అండి. చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది ఫ్యాబ్రిక్. ఇదిగో నేను కట్టుకున్నాను కదా, అక్కడ కట్టుకుంటే ఇట్లాగే ఉంటుంది. బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజ్ వస్తూ ఏమొస్తుంది, బార్డర్కి వర్క్ వస్తుంది. ఎస్, సెల్ఫ్ బ్లౌజ్ వస్తూ బార్డర్ ఇట్లా వర్క్ వస్తుంది. చాలా చక్కగా ఉందండి శారీ. కాస్ట్ ఎంత ఉంటుంది? 4100. అంతేనా? చీప్, డెడ్ చీప్. సో జస్ట్ 4100కి ఈ రస్ట్ కలర్ ఒకటి, మంచిగా ఈ బుటీస్ తోటి జార్జెట్ షిమ్మర్ అనమాట. రస్ట్ కలర్ ఒకటి అండ్ గోల్డెన్ కలర్ ఒకటి ఉంది. గోల్డెన్ అంటే బాగా బ్రైట్ గోల్డ్ టిష్యూ కాదు, కాస్త ఏమంటారు దీన్ని, వీట్ కలర్ కి గోల్డ్ టిష్యూ కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. దీని మీద బార్డర్ చూడండి, చక్కగా లైట్ వెయిట్ బార్డర్ తోటి, మొత్తం పీటా వర్క్ తోటి అండ్ బ్యూటిఫుల్ బుటీస్ తోటి అండ్ సెల్ఫ్ బ్లౌజ్ తోటి ఉంది. ఇది కూడా కాస్ట్ 4100 అండి. బిలీవ్ మీ, కట్టుకుంటే చాలా చెప్తున్నా, ఏదో జస్ట్ లైక్ దట్ ఒక క్రేప్ శారీ కట్టుకుంటాం కదా ఇంట్లో ఉన్నప్పుడు తేలిగ్గా ఉంటుందని కట్టుకుంటాం, అలా ఉంది ఫీల్. అయితే కట్టుకుంటే బాడీకి అంత ఫ్రెండ్లీగా ఉంది. సో ఇది పీటా వర్క్ తోటి వచ్చి, సో దీనికి కూడా సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది. సెల్ఫ్ బ్లౌజ్ విత్ ఇలా వర్క్ వస్తుంది. గోల్డ్ కలర్ కూడా చాలా బాగుందండి. 4100లోనే ఉంది. చాలా ఫ్లెక్సిబుల్గా, వాషబుల్లా కూడా ఉంది. అసలు జస్ట్ మీరు మెషిన్లో వేసి వాష్ చేసేయచ్చు, అలా ఉన్నట్టుంది. చినియా సిల్క్ శారీ అండి. ఇదేంటి, జర్మన్ బ్లూ కలర్ తోటి వచ్చిన గ్రీన్ కలర్ బోర్డరు. ఇది బాటిల్ గ్రీన్కి లైట్ కలర్ బోర్డరు, వైన్ కలర్కి లైట్ కలర్ బోర్డరు. ఈ 3 స్పెషాలిటీ ఏంటంటే, కలర్ ఏమో డార్క్ కలర్స్, బార్డర్ ఏమో లైట్ కలర్స్ వచ్చింది. ఫ్యాబ్రిక్ చినియా సిల్క్ అండి, ప్యూర్ చినియా సిల్క్. 2 వైపులా కూడా చక్కటి జరీ బోర్డర్ వస్తూ శారీ మీద ఎంత మంచి వర్క్ ఉందో చూడండి. దిస్ ఇస్ ద పళ్ళు సింపుల్ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ కూడా అదే వస్తుంది మీకు. బ్లౌజ్ కూడా ఏమొచ్చింది, బ్లౌజ్ డార్క్ కలర్ వచ్చిందండి, లైట్ కలర్ కాదు, ప్లెయిన్ వచ్చింది సేమ్. ఎందుకంటే మీకు బార్డర్ కలర్ లైట్ కలర్ వచ్చింది కాబట్టి బార్డర్ చక్కగా ఇలా డివైడ్ అయిపోతుంది. ఎంత బాగా మెరిసిపోతుందో చూడండి. అసలు గ్రీన్ ఉండే స్పెషాలిటీ అది. బాటిల్ గ్రీన్ అంత అందం ఉంటుంది ఏంటో మరి. బాటిల్ గ్రీన్ నాకు పర్టికులర్ బాగా నచ్చుద్ది. డార్క్ వైలెట్ కలర్ బాటిల్ గ్రీన్, నేను అది కూడా ఓపెన్ చేస్తే ఇలాగే ఉంటుందేమో. ఇక్కడ ఫ్యాబ్రిక్ బాగుంది కాబట్టి ప్యూర్ చినియా పట్టు విత్ ఇట్లాగా లైట్ కలర్ తోటి వచ్చిన బార్డర్. దీనికి లైటర్ వెర్షన్ అనమాట. అన్నిటిని మించి దీని మీద చూసారా చిన్న ఎంబ్రాయిడరీ ఉంది. మొత్తం శారీ అంతా కూడా ఎంబ్రాయిడరీ. డిఫరెంట్గా ఈ చెక్స్ కాదు, ఇట్లా లైన్స్ వస్తూ మధ్యలో ఇవి బర్డ్స్, జంట కొంగలు అన్నీ ఎంత బాగున్నాయి చూడండి. కలర్ థ్రెడ్, మళ్ళీ అవుట్లైన్ జరీ థ్రెడ్ తోటి కుట్టారు. అండ్ ఇలా వస్తూ దీనికి బ్లౌజ్ నాకు బాగా నచ్చిందండి. లైట్ కలర్ బ్లౌజ్ కాకుండా డార్క్ కలర్ బ్లౌజే ఇచ్చారు విత్ బార్డర్ తోటి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. 7600లో ఉంది. 7600లో ఉంది ఈ బాటిల్ గ్రీన్ శారీ విత్ దిస్ లైట్ కలర్ బార్డర్ తోటి. ఇది జర్మన్ బ్లూ, జనరల్గా తక్కువ మందికి ఉంటుంది జర్మన్ బ్లూ కలర్. సో దీనికి ఈ కలర్ వచ్చింది, బ్లౌజ్ లైట్ కలర్ వచ్చిందా? ఎస్, దీనికి బ్లౌజ్ లైట్ కలర్ వచ్చింది, సీ గ్రీన్ కలర్. ఇది కొంతమంది కాంట్రాస్ట్ కావాలని కోరుకుంటారు, సో అట్లా వచ్చింది బ్లౌజ్ లైట్ కలర్. జర్మన్ బ్లూ షైన్ అయితే అదిరిపోయిందండి. 7600కి చాలా బ్యూటిఫుల్గా ఉంది. దిస్ లైట్ కలర్ సీ గ్రీన్ కలర్ తోటి వచ్చిన పళ్ళు అండ్ దీని బ్లౌజ్. ఇది కాంట్రాస్ట్, ఏదైతే మీకు బార్డర్ కలర్ వచ్చిందో దీనికి ఈ కలర్ బాగుంది. ఏదైతే కాంట్రాస్ట్ వచ్చిందో బార్డర్ కలర్ అదే కలర్ తోటి వచ్చింది. 7600లో బ్యూటిఫుల్గా ఉంది. దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. ఇది పైన వైపు చిన్న బార్డర్, కింద వైపు బార్డర్లో ఈ డిజైన్ కూడా వచ్చింది.
సో యూనిక్ శారీస్ అండి, ఒకేలాంటివి ఉండవు. ఎందుకంటే హ్యాండ్లూమ్స్ కదా, హ్యాండ్లూమ్స్ అండ్ ప్యూర్స్కి ఎక్కువ ఒకేలాంటివి ఉండవు. ఒకటి వచ్చిందంటే అలాంటి శారీ మళ్ళీ ఉండదు, చాలా తక్కువ. సో ఇది వైన్ కలర్కి పింక్ కలర్ బార్డర్ వస్తుంది. పైన వైపు చిన్న బార్డర్ వస్తుంది. ఇది బర్డ్స్ ఎంబ్రాయిడరీ కామన్ 7600. దిస్ బ్యూటిఫుల్ పింక్ బార్డర్ మీద మళ్ళీ డిజైన్ కూడా ఉంటుంది. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉందండి. ఆనియన్ పింక్ ఏదైతే ఉందో అదే ఆనియన్ పింక్ తోటి వచ్చిన బ్లౌజ్ వచ్చింది, ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్. సో ఒక్కొక్కటి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది కదండి. డార్క్ కలర్స్ అండ్ దీనికి వచ్చి బార్డర్లో డిజైన్ ఆనియన్ పింక్ అన్నీ కూడా 7600లోనే ఉన్నాయి. సో ఇందులో మీకు ఇంకొక వెరైటీ తీసుకొచ్చాను, మంచి రామా బ్లూ అనాల, దీని కూడా జర్మన్ బ్లూనే, సేమ్ చినియా సిల్కే. దీని మీద ఎంబ్రాయిడరీ మీకు చికెన్ వర్క్ చేసినట్టు ఉంటుంది. ఎంబ్రాయిడరీ మొత్తం ఆల్ ఓవర్. ఆల్ 3 కలర్స్ ఆర్ బ్యూటిఫుల్లీ గుడ్. ఆల్ 3 కలర్స్, మస్టర్డ్ ఎల్లో, రాణి పింక్ అండ్ జర్మన్ బ్లూ, 3 కూడా చాలా బాగున్నాయి. పైన వైపు మూడిటికి చిన్న బార్డరే వస్తుంది. సో సెల్ఫ్ బ్లౌజ్ తోనే వస్తుందండి. ఇది సెల్ఫ్ బ్లౌజ్, పళ్ళులో ఇట్లాగా కడ్డీ పళ్ళు వస్తుంది. సెల్ఫ్ బ్లౌజ్ ప్లెయిన్తో వస్తుంది. ఇది కూడా 7600లోనే ఉంది. ఇది ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వస్తుంది. చినియా సిల్క్, ఇది కూడా చినియా పట్టులో వేరియేషన్స్ తెలుసు మీరు, రకరకాలు ఉన్నాయి. 5000 నుంచి స్టార్ట్ అయ్యి 12,000-13,000 వరకు ఉన్నాయి. ఇది మిడ్ రేంజ్ ఉంది 7600లో. మస్టర్డ్ ఎల్లోలో చికెన్ వర్క్ చూడండి ఎంత బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది కదా. మొత్తం ఎంబ్రాయిడరీ అనమాట శారీ అంతా కూడా ఈ గోల్డెన్ బోర్డర్ తోటి. అండ్ ఈ కలర్స్ కూడా ఎంత బాగున్నాయి. రాణి పింక్ ఇంకా అసలు చెప్పక్కర్లేదు, ఫుల్గా ఉంది. వర్క్ అంతా ఫుల్గా ఉంది. ప్లెయిన్ ఏమో బ్లౌజ్ వస్తుంది. దిస్ ఇస్ ద శారీ, మంచి షైన్ ఉంది. గోల్డ్ జరీ బోర్డర్ తోటి దిస్ రాణి పింక్. ఇదేమో ఇలా ఉంటుంది రాణి పింక్ వేసుకుంటే. గోల్డ్ కలర్ కూడా చాలా బాగా కనిపిస్తుంది దీని మీద. 7600లో ఉంది. ఎస్ జర్మన్లో, ఇది కూడా మీకోసం ఓపెన్ చేసి చూపిస్తాను. 3 ఒకలాంటివే. యాక్చువల్లీ అలా చూపించినా సరిపోద్ది, బట్ స్టిల్ వేసుకుంటే ఎలా ఉంటుందో మీకు ఒక లుక్ తెలుస్తుంది కాబట్టి. సో వేసుకుంటే ఇలా ఉంటుంది అనమాట. జర్మన్ బ్లూ, మంచి చికెన్ కర్రీ వర్క్, స్మూత్నెస్ అండ్ సాఫ్ట్నెస్, కంఫర్ట్, బాడీ హగ్గింగ్, అది చాలా బాగుంది. బార్డర్ మీద కూడా వచ్చిన డిజైన్ కూడా చాలా బాగుంది. ఇది 7600లో ఉంది. ఈ శారీ చూడండి, ఇది బనారసి జార్జెట్కి సెమీ అనమాట. సెమీ బనారసి జార్జెట్. బార్డర్ లేదు, బార్డర్ రెగ్యులర్ బార్డర్ కాకుండా దిస్ మ్యాంగో బార్డర్ వస్తుంది. చాలా స్మూత్గా, మెత్తగా, కంఫర్టబుల్గా ఉండే ఈ శారీ 1800కి ఉందండి. జస్ట్ 1800కే ఉంది ఇది. అవును, ఇది ఎందుకంటే ప్యూర్ కాదు, సెమీనే, బట్ స్టిల్ ఎలా అంటే ఇంకా సేమ్ ప్యూర్ లుక్కే వచ్చింది. లైట్ కలరు అండ్ జరీ కూడా నీట్గా ఉంది, డీసెంట్గా. మెత్తటి ఫ్యాబ్రిక్, ప్యూర్ అయితే కాదు. సో నేను 100 సార్లు చెప్తాను ప్యూర్ అయితే కాదని, కొంతమంది చెప్పను. సో ఇది ప్యూర్ అయితే కాదు. సో దిస్ మ్యాంగో డిజైన్ అండ్ ఈ లైన్స్ వస్తాయి కదా, ఈ లైన్స్ కూడా చాలా బాగుంది. 1800కి అయితే జస్ట్ లైక్ దట్ అట్లా ట్రై చేయొచ్చండి. బ్లౌజ్ ప్లెయిన్ వస్తూ ఈ బార్డర్ ఉంటుంది. జస్ట్ 1800కి ఉంది. చాలా మెత్తగా, తేలిగ్గా నార్మల్ వాష్ కూడా చేసేది దీన్ని. సో ఈరోజు మీకు చినియా సిల్క్లో ఉండే వేరియేషన్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ చూపిస్తున్నాను. చాలా ఇదిగోండి, మెత్తగా చందేరి ఫీల్ లాగా. సిల్క్, బనారసి సిల్క్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. లైట్ షైన్ ఉంటుంది, ఎక్కువ షైన్ ఉంటుంది. బనారసి సిల్క్ ఎక్కువ షైన్ ఉంటుంది, డీసెంట్ షైన్తో ఉంటుంది. 7600కి సూపర్ లుక్తో ఉంటుంది. వైన్ కలర్ శారీ ఇది, విత్ ఆల్ ఓవర్ బుటీస్ ఎంబ్రాయిడరీ. సో చిన్న బుటీస్ వస్తాయండి దీని మీద, చక్కగా చిన్న ఫ్లవర్ బుటీస్ వచ్చి బార్డర్లో డిజైన్ స్పెషల్. బార్డర్ కూడా ఎంత ఫైన్గా ఉందో చూడండి, లైట్గా థ్రెడ్ మాత్రమే వర్క్ చేసినట్టు, జరీ థ్రెడ్ అలా ఉంటుంది. ఇది కూడా 7600లోనే ఉంటుంది. ఈ చీర చూపిస్తున్నప్పుడు అందరూ పక్క చీర చూస్తారు కదా, ఇది ఎలాగో చూపిస్తున్నారు కదా, పక్క దాంట్లో ఏముందని హ్యూమన్ టెండెన్సీ. నేనైతే అంతే, ఇది ఎలాగో చూపిస్తారు వస్తుంది, ఇంకా చూపించింది ఏంటి అని దాని మీదే ఉంటుంది దృష్టి అంతా కూడా. సో ఎంత బాగుందో చూడండి. సో దిస్ బ్రైట్నెస్ అండ్ చాలా బాగుంది. ఈ లైట్ థ్రెడ్ తోటి వచ్చిన ఫైన్ వర్క్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది 7600లో. సో ఈ శారీ చూడండి, సేమ్ థింగ్, ఎంబ్రాయిడరీ బుటీస్ డిఫరెంట్ ఉన్నాయి. ఫ్లెమింగోస్ కొంచెం పెద్ద బుటీస్ వస్తాయి. 7800లో ఉందండి. ఇది జస్ట్ 78లో ఉంది. వైన్కి ఆనియన్ పింక్ బార్డర్, పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. ఇందాక ముందు చూపించిన శారీకి సెల్ఫ్ బ్లౌజ్ ఏమనుకుంటా, సెల్ఫ్ బ్లౌజ్, ఎందుకంటే బార్డర్ కాంట్రాస్ట్ కాదు.
ఇది బార్డర్ కాంట్రాస్ట్ ఉంది, ఎంబ్రాయిడరీ కూడా కొంచెం పెద్ద ఎంబ్రాయిడరీ ఉంది, బుటీస్ కాస్త వర్క్ ఎక్కువ ఉంది కాబట్టి ఒక 200 డిఫరెన్స్ ఉంది. 7,800లో ఉంది. కలర్ చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, చాలా చాలా స్మూత్గా ఉంది. దిస్ ఆనియన్ పింక్ పళ్ళు అండ్ ఆనియన్ పింక్తో వచ్చిన బ్లౌజ్ వస్తుంది. 7,800లో. ఈరోజు మిక్స్చర్ అండి. 7,800 హైయెస్ట్ అయితే, నేను కట్టుకుంది 4,100 అయితే, ఇంకా 1,800లో కూడా చూపించాను. ఏ రేటుకి ఆ రేటేనండి, రేటుకు తగ్గట్టు ఉంటాయి శారీస్ అన్నీ కూడా. పిండి కొద్ది రేటు తెలిసింది అందరికి. సో నచ్చి తీసుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టేసేయండి. అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బై.